దేశాన్ని కుదిపేస్తున్న కోల్కతా జూనియర్ డాక్టర్ హత్యాచారం కేసు. బాధితురాలి శరీరంలో 150 మిల్లీగ్రాముల వీర్యం గుర్తింపు. సామూహిక అత్యాచారం జరిగినట్టు హైకోర్టులో పిటిషన్స్. వీడియోలోకి వెళ్ళే ముందు నా వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. అలానే ఈ వీడియో సోషల్ మీడియాలో ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ తీసుకుని చేయడం జరిగింది. అయితే కోల్కతాలో ఆర్జీ కర్ వైద్య కళాశాల ఆసుపత్రిలో 4 రోజుల క్రింద జరిగిన ట్రైన్ డాక్టర్ అత్యాచార ఘటనపై యావత్తు దేశాన్ని మొత్తం కుదిపేస్తుంది. ఆగస్టు 8వ నైట్ డ్యూటీలో ఉన్న ఒక డాక్టర్ ఆ రోజు తెల్లవారుజామున 2 నుంచి 3 గంటల మధ్య అత్యాచారానికి పాల్పడిన కామాంధుడు అతి దారుణంగా ప్రాణాలు తీశాడు. నెక్స్ట్ డే ఆగస్టు 9న సెమినార్ హాల్లో వితౌట్ డ్రెస్, ఎటువంటి బట్టలు లేకుండా సెమినార్ హాల్లో తన బాడీని వదిలేసి వెళ్ళాడు. అది చూసిన అక్కడ డాక్టర్లు అలానే వైద్య సిబ్బంది గుర్తించి దగ్గరున్నటువంటి పోలీస్ స్టేషన్కి ఫిర్యాదు చేశారు. ఆ ఘటనకు సంబంధించి అప్పటికే సంజయ్ రాయ్ అనే ఒక వాలంటీర్గా పోలీస్ స్టేషన్లో అరెస్ట్ అయ్యాడు. ఆ ట్రైన్ డాక్టర్కు పోస్ట్ మార్టం జరపగా ఆ పోస్ట్ మార్టం రిపోర్ట్లో వచ్చినటువంటివి చాలా భయంకరమైనటువంటి నిజాలు బయటపడ్డాయి. ఆ డాక్టర్ గురించి డాక్టర్ సుబర్ణ గోస్వామి ఇలా వ్యాఖ్యానాలు చేశారు. వైద్యురాలిపై సామూహిక అత్యాచారం జరిగినట్టు, అలానే ఒకరు కాకుండా చాలామంది వైద్యురాలిపై సామూహిక అత్యాచారం జరిగినట్టు డాక్టర్ సుబర్ణ గోస్వామి సంచలన వ్యాఖ్యలు చేశారు. మీడియాతో మాట్లాడుతూ డాక్టర్ సుబర్ణ గోస్వామి బాధితురాలి శరీరంలో 150 మిల్లీగ్రాముల వీర్యం ఉందన్నారు. ఒక్కరే లైంగిక దాడి చేస్తే అంత ద్రవ పదార్థం ఆమె శరీరంలో ఉండదని పేర్కొన్నారు. ఆమెపై సామూహిక అత్యాచారం జరిగిందని స్పష్టమవుతుందని డాక్టర్ సుబర్ణ వెల్లడించారు. ఆ అత్యాచార ఘటనలో పలువురు ప్రమేయం ఉందని అభిప్రాయపడ్డారు. ఈ విషయాన్ని బాధితురాలు కుటుంబ సభ్యులకు కూడా స్పష్టంగా వివరించారు. అయితే అసలు ఆమె పోస్ట్ మార్టం రిపోర్ట్లో ఏముందో ఇప్పుడు చూద్దాం. ఆమె ఒంటిపై బలమైన గాయాలు సైతం ఉన్నాయని, ఒక వ్యక్తి మాత్రమే అంతలా గాయం చేసే అవకాశాలు లేవని స్పష్టం చేశారు. మరోవైపు మృతురాలి కుటుంబ సభ్యులు సైతం తమ కుమార్తెపై సామూహిక అత్యాచారం జరుగుండొచ్చని, ఆమె శరీరంలో 150 మిల్లీగ్రాముల వీర్యం ఉందంటే కలకత్తా హైకోర్టుకు వివరించారు. ఈ కేసును సిబిఐకి బదిలీ చేయాలని వారు కోరారు. పోస్టుమార్టం రిపోర్ట్లో గొంతు నులిమి హత్య చేసినట్లు, నిర్బంధ్యంగా ఉన్నారని, లైంగిక వేధింపులకు పాల్పడినట్లు స్పష్టంగా సంకేతాలు ఉన్నాయని ఆ పిటిషన్లో పేర్కొన్నారు. అంతేకాకుండా అది క్రూరమైన హింసాత్మక దాడిని సూచిస్తుందని, తన బిడ్డ తలను బలంగా గోడకు కొట్టడం లేదా నేలకు తాకించినట్టు సంకేతాలు ఉన్నాయని వాళ్ళు వివరించారు. చెవులు, పెదవులపై గాయాలు, మెడపై పంటితో కొరికిన గుర్తులున్నాయని పేర్కొన్నారు. మరిన్ని వివరాల కోసం నెక్స్ట్ వీడియోలో ఇన్ఫర్మేషన్ మొత్తం గ్యాదర్ చేసి నెక్స్ట్ వీడియో చేస్తాం.